మీ హరికథ ట్రైలర్ చూసాను ఇప్పుడే. వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. కరెంట్ టైమ్ లైన్లో జరిగే స్టోరీయా ఇస్ ఇట్ ఎనీ 1990లో జరిగే ఒక కథ అనమాట. ఓకే. ఎస్పెషలీ బిగ్ బాస్ తర్వాత మీరు అనుకున్న స్థాయిలో మీ కెరీర్ ఉందా? సో వాట్ ఆర్ ద అదర్ ప్రాజెక్ట్స్ యు వర్కింగ్ ఆన్ దివి రైట్ నౌ? పుష్ప 2 ఒకటి చేశాను అండ్ ఐ డిడ్ పుష్ప 2లో క్యారెక్టర్ ఏం చెప్పగలరా? మీరు తెలుగు సినిమాలో చాలా ఎక్కువ చూసినట్టున్నారు ఈ లెక్కన. మన వినాయక చతుర్థి మేళకంతా నేను డాన్స్ అంతా చేశాను. చిక్కు చిక్కు చేయడం ఇట్స్ ఛాలెంజ్ చిరంజీవి గారిది. ఆ సాంగ్ ఆడున్నాను నేను. సో ఇఫ్ యూ ఆస్క్ మీ లైక్ దిస్ వాట్ షుడ్ ఐ డు? మీరు చేసిన చాలా తక్కువ సినిమాల్లో కూడా యూ షేర్ ద స్క్రీన్ విత్ వన్ ఆఫ్ ద టాప్ యాక్టర్స్ అనొచ్చు. ఎందుకంటే గాడ్ ఫాదర్లో చిరంజీవి గారితో షేర్ చేసుకున్నారు, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితో షేర్ చేసుకున్నారు స్క్రీన్. there's a day where we shot వర్షం షాట్ జారితే ఆయన కింద పడతారు ఎక్కడి నుంచో. he took a risk. ఆ చలిలో ఉణికిపోతుంటే ఆ గద పెట్టుకుని అలా నించొని ఆ డైలాగ్స్ అన్ని శ్లోకాలు పద్యాలు అబ్బా. Post his daughter's demise, we never expected that he will come back very soon. ఈరోజు ఇలాంటి ఆర్టిస్ట్ వల్లే కాపాడబడుతుంది ఆన్ స్క్రీన్. సో దట్ ఈస్ వెరీ నైస్. జాత్లో క్యారెక్టర్ అంటే అందులో బాలీవుడ్ డెబ్యూ కదా ఇప్పుడు. అవును, అందులో సార్ తో సనీ డియోల్తో ట్రావెల్ చేసే హిందీ మాట్లాడతారా మీరు? क्यों नहीं बात करते? క్యూ नहीं बात करते जी? హాయ్ శ్రీరామ్ అండ్ Hi. Hi. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ పర్పస్. మీ హరికథ ట్రైలర్ చూసాం ఇప్పుడే. ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. అంటే దశావతారాల గురించి, అంటే ఆ థీమ్ బేస్ చేసుకొని ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ దట్ 6 ఎపిసోడ్ సిరీస్ అని చెప్పి అన్నారు. సో మీ క్యారెక్టర్స్ గురించి చెప్పండి. వాట్ ఈస్ యువర్ రోల్? విరాట్, హూ ఈజ్ విరాట్? విరాట్ ఇస్ కాప్, యంగ్ ఎనర్జెటిక్ కాప్. దానిలో చాలా మిక్స్డ్ ట్రాన్సిషన్స్ ఉన్నాయి. ఓకే. సో దెర్ ఇస్ లైక్ ఫేస్ ఆఫ్ అకాడమీ, దెన్ ద పోస్ట్ initial budding love life, then post marital, then post search for reality. అంటే దేవుడు ఉన్నాడా, దేవుడు లేడా, దేవుడు కొన్ని విషయాలు చేస్తున్నారు అంటున్నారు, అది ఎవరు చూశారు, చూసిన వాళ్ళు నిజం చెప్తున్నారా, తన కంటితో చూసేదాకా నమ్మడు. So you play a beast or what? Yeah, and is more a emotional, at the same time very realistic practical person, but he is very emotional in the sense relationship ki chala value istadu, endukante tana life lo leni vishayam relationship. So he is very attached to that. Okay. So that is Virat. So what's Chamanti in the series? చామంతి is a గూడెం గర్ల్. ఆ చామంతి ఒక గూడెంలో Mysterious girl. మిస్టీరియస్ అంటే ఔషధాలు కూడా కాదు, మూలికలు తయారు చేస్తూ ఉంటుంది అమ్మాయి. Okay. పీపుల్, హీల్స్ పీపుల్. Okay. అండ్ ఆల్సో షీస్ a mystery character. She's a warrior, she's a fighter, Independent, rebel, family person. rebel, and very attached to nature. Okay. And ప్రజలంటే వాళ్ళకి ఆ అటాచ్మెంట్ ప్రాణం అనమాట. అండ్ దే స్టిక్ టు వాట్ యు కాల్ ఒక ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది కదా, వెరీ ప్రిన్సిపల్, దట్ ఇస్ దే. సో ఇది ఈ కరెంట్ టైమ్ లైన్లో జరిగే స్టోరీయా ఇస్ ఇట్ ఎనీ 1990, ఇది 1990లో జరిగే ఒక కథ అనమాట. ఓకే. ఎస్పెషలీ వరంగల్, అరకు ఇలాంటి ప్రాంతాల్లో జరిగే. బేస్డ్ ఆన్ ఎనీ ట్రూ ఇన్సిడెంట్ ఆర్ నో, ఇట్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ. Fiction. స్టోరీ యాక్చువల్లీ ఇస్ రిటన్ బై సురేష్ గారు. ఓకే. అండ్ దాన్ని ఇంత బ్యూటిఫుల్గా తీసుకొచ్చింది మన మ్యాగీ అండ్ శశి నారాయణ్ గారు. అండ్ దెన్ హాట్స్టార్, ద వే దే బ్లెండ్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఇట్. సో ఇట్స్ కలెక్టివ్ ఎఫర్ట్. దాని తర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసింగ్ ఇట్ విత్ హాట్స్టార్. సో పర్ఫెక్ట్ ప్యాకేజ్. ఎందుకంటే ఇలాంటి కంటెంట్స్కి యూ నీడ్ ఒక ప్రొడ్యూసర్ బాగా నమ్మకం పెట్టుకొని యూ షుడ్ గివ్ ఇట్ అ బిగ్గర్ క్యాన్వస్. సో అది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అండ్ హాట్స్టార్. హాట్స్టార్ స్టాండ్స్ ఫర్ కంటెంట్. సో వన్స్ అగైన్ ఐ థింక్ యూ విల్ గెట్ టు సీ ఎ గుడ్ కంటెంట్. తెలుగులో యూ టెల్ మీ వన్ థింగ్ అండి, మీ ట్రైలర్ చూసారు, ఈ ప్యాటర్న్ ఏదైనా చూసారా మీరు? లేదు. ఈ మధ్యకాలంలో దట్టు ఈ దశావతారం కాన్సెప్ట్లో అయితే ఈ మధ్యకాలంలో ఏం రాలేదు స్పెసిఫిక్గా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బ్లెండింగ్ ద పురాణాస్ ఇన్ టు ద కరెంట్ మూవీస్ ఆర్ కంటెంట్, సో ఇప్పుడు ప్రజెంట్ అదొక ట్రెండ్ నడుస్తుంది.
లైక్ ఎవ్రీ ఫిల్మ్ లైక్ కల్కిలో కర్ణ క్యారెక్టర్ కానీ, లేదంటే ఇప్పుడు జయ హనుమాన్లో హనుమాన్ క్యారెక్టర్, ఇప్పుడు రేపు వచ్చే సినిమాలో రేపు దేవకినందన వాసుదేవన్ సినిమా వస్తుంది, అందులో కృష్ణుడి ఇండల్జ్మెంట్ కానీ ఇవన్నీ వస్తున్నాయి కదా. సో ఈ మూవీలో ఈ దశావతారం అనేది ఈజ్ ఇట్ అది క్యారెక్టరైజేషన్. చెప్పేదాన్ని కల్కిలో ఉన్నదంతా క్యారెక్టరైజేషన్. కర్ణుడు క్యారెక్టరిస్టిక్స్ ఆ కథాపాత్రంగా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే హియర్ ఇట్ ఈస్ అబౌట్ నమ్మకం. దేవుడు ఉన్నారు అంటారు, కొన్ని విషయాలకి దేవుడే వచ్చి ఆ విషయాలను చేసేది దేవుడే అంటున్నారు. అది మంచి అయినా ఉండొచ్చు, చెడైనా ఉండొచ్చు. సో అది దేవుడు చేశారనే దానికి దేవుడు చూసారా, ఆ చూసిన వాళ్ళు చెప్పేవాళ్ళు కరెక్ట్ యాక్చువల్లీ అదే జెన్యున్, వాళ్ళు చెప్పింది నిజం ఉందా. సో తన కంటితో చూసేదాకా నమ్మడు. ఎందుకంటే ప్రాక్టికల్ ఇఫ్ పోలీస్ మ్యాన్, మీరు పోలీస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి సైన్స్ గురించి అని చెప్తే నమ్మరు, ఫ్యాక్ట్ కరెక్ట్, హియర్సే నమ్మరు. సో జస్ట్ ఇమాజిన్, దానివల్ల హీఈస్ నాట్ అ ఏథిస్ట్. అంటే దేవుడు నమ్మకం లేని మనిషి కాదు, దేవుడు ఉన్నాడని నమ్ముతాడు, కానీ దేవుడే దిగొచ్చి కొన్ని విషయాలు చేశాడా, అన్ని అవతారాలు తీసాడా అనే దానికి తనకు సాక్ష్యాలు కావాలి. ఓకే, సో హీ వాంట్స్ ఎవ్రీథింగ్ ఇన్ పేపర్ ఆర్ ప్రూఫ్ అన్నమాట. మీకు కూడా కావాలి కదా, మనందరికీ కావాలి కదా. మనం చెప్పిన వాళ్ళ మాటలు విని మనం ఎన్నో విషయాలు చేస్తాం, కానీ అది నమ్మకం కదా, ఆ గట్టి నమ్మకం ప్రజల్లో చూసారంటే అది వన్ థింగ్ విచ్ ఇస్ ఆల్వేస్ దేర్, మనకంటే పైన ఒకరు ఉన్నారు అని. అండ్ దట్ ఈస్ గాట్ లాట్ ఆఫ్ పవర్స్. ఆ పవర్స్కి వీ డోంట్ హ్యావ్ ఒక లిమిట్ లేదు, ఇన్ఫినిటీ. జస్ట్ ఇమాజిన్ అది విత్ కరెంట్ what you call generation and whatever period of time into modern life తోటి రెండు కలిస్తే ఎలా ఉంటుంది. ఈ సిరీస్ గురించి చెప్తున్నారు కదా, లైక్ మీరు ఇంతకుముందు కూడా రెక్కీ అని ఒక వెబ్ సిరీస్ చేశారు. సో అందులో కూడా యూ ప్లేడ్ ఏ కాప్ హూ ట్రైస్ టు సాల్వ్ ద మిస్టరీస్. సో అక్కడి నుంచి ఇది ఎలా కంటిన్యూ అవుతూ వచ్చిందా? అక్కడ యాక్చువల్లీ యూనిఫామ్ వేసాను, ఇక్కడ యూనిఫామ్ వేసుకోలేదండి. మెజారిటీ వచ్చి ఆఫ్ డ్యూటీ ఉంటుంది. యా, సో ఇట్ ఈస్ బేసిక్లీ వెన్ ఈస్ నాట్ ఆన్ డ్యూటీ. ఇట్స్ ఎ రివెంజ్ డ్రామా ఇక్కడ. ఐ డోంట్ నో, ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్. ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఒక విషయం చేసిన తర్వాత మనం ప్రాక్టికల్లీ ఇంకోటి ఏదైనా నడువేదో రావాలనుకుంటాం, అది దీని తర్వాత వచ్చేటప్పుడు పక్కన ఉండేటప్పుడు టైప్ కాస్ట్ లాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ దీనికి ముందు నెట్వర్క్ అనే ఒక సిరీస్ రావాలి, దానిలో నేను ఒక ల్యాండ్ బ్రోకర్ని. సో యూ సీ దాట్ ఆఫ్టర్ రెక్కీ కాంట్రాస్ట్ చూస్తారు మీరు. ఇప్పుడు సేమ్ బ్యాక్ టు బ్యాక్ నోరు తెరిస్తే అబద్ధాలు, ప్రతి వాళ్ళు ముసుకేయడం, అలాంటి మనిషి అనమాట. ఈజ్ అ కాన్ గై. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, ఈజ్ వెరీ ఎమోషనల్, సెంటిమెంటల్. ఓకే, సో మీది చాలా ఇంట్రెస్టింగ్ కెరీర్ శ్రీరామ్, ఎందుకంటే యూ started your career in 99, I believe. Yeah, 99. No, 2001 was my first Sun movie. TV. Oh yeah, no. First was Jaya TV. Jaya TV. Dhanush Kodi and Jappi, their biggest mega serial which was launched when I was in my 12th standard. 12th standard, okay. Then that was midway, it was shall build somewhere else over budget. And there were some disputes between the executive people and the channel. Okay. Then I again was launched in Cinemala Prayatnam Chestunte, went to Balachandra garu and he was training me through serial. But I thought enti training ane perlo naaku serial lo pettestunara emo ani cheppi ఆయన కాళ్ళ పడి ఫారెన్ వెళ్ళిపోతానని చెప్పి పారిపోయారు. ఓకే. దెన్ హ్యాపెండ్ రోజాపూర్. ఓకే, ఆ తర్వాత ఒకరికొకరు కదా తెలుగులో. యా, తెలుగులో. దట్స్ యువర్ తెలుగు 2004 మై ఫస్ట్ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్. అందులోనే కదా నువ్వే నా శ్వాస. యా దట్ వాస్ ఆనంది ఆర్ట్స్. సాంగ్స్ ఇప్పటికి కూడా కీరవాణి గారు చాలా పాపులర్. కెన్ నెవర్ ఫర్గెట్ దోస్ సాంగ్స్. ఐ స్టిల్ రిమెంబర్ ఒక పాట ఉండేటప్పుడు ఎస్పీబీ గారు పాడిపోతున్నారంటే నేను అడిగాను డైరెక్టర్ గారి దగ్గర, రజుల్ గారి దగ్గర, ఆయన వాయిస్ నాకు ఎలా సూట్ అవుతుంది, నేను బచ్చా కానీ ఆయన వాయిస్ ఎలా, సుబ్బలక్ష్మి నువ్వు పాట వినేసి తర్వాత చెప్పు అని కీరవాణి గారు చెప్పారని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్. ఆ పాట మేము ఆస్ట్రియాకి వెళ్ళేటప్పుడు విన్నామన్నమాట. వాట్ ఆ సాంగ్, అన్ని ఇంటి పేర్లు. సో కొన్ని సాంగ్స్ వచ్చి విల్ ఆల్వేస్ లివ్, కంటిన్యూ టు లివ్. లైక్ నాకు రోజాపూర్లో ఆపిల్ పిల్ల సాంగ్, అలాగే సుబ్బలక్ష్మి నువ్వైనా శ్వాస విల్ కంటిన్యూ టు. ఐఎమ్ వెరీ ఫార్చునేట్, దాంట్లో అన్ని పాటలు హిట్. ఓకే. సో ఇప్పుడు అగైన్ కమింగ్ బ్యాక్ టు కరెంట్ సినారియో, పోస్ట్ రెక్కీ ఐ వాజ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ వెబ్ సిరీస్ ఆల్సో యూ డూ. హరికథ నాకు ఫస్ట్ చెప్పిన వర్షన్ కంటే దాని తర్వాత మ్యాగీ దాన్ని చాలా మాడిఫై చేసి
దానిలో ఇంకా చాలా మార్పులు తీసుకొచ్చి ఈ బ్రాట్ లాట్ ఆఫ్ చేంజ్, చాలా డ్రామా తీసుకొచ్చారు. ఒక చిన్న పోర్షన్ ముందు లేదు, ఇట్ వాజ్ అ హార్డ్ కోర్ రా రివెంజ్ డ్రామా. ఈ బ్రాట్ దట్ ఓకే వెరీ వెల్ మేడ్. అండ్ సినిమాటోగ్రాఫర్ when you మీరు వైలెన్స్, బ్లడ్ షెడ్ అండ్ ఒక హార్డ్ కోర్ థ్రిల్లర్ చూపించినప్పుడు ఇట్ బికమ్స్ టూ మచ్ ఆఫ్ డార్క్నెస్. సో దానికి ఒక పేస్టల్ బ్యాక్డ్రాప్ ఇస్తే ఎలా ఉంటుంది? సో ఇట్ ఈస్ లైక్ డ్రామా. సో వాచింగ్ heights of some kind of violence or whatever, everything on pastel. ఒక కవితమైన ఒక ప్రేమ కథకైన బ్యాక్డ్రాప్లో మీరు ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఎవ్రీథింగ్ చూస్తున్నారు. ఓకే. సో మీ 25 years ఆఫ్ కెరియర్ స్టార్ట్ చేసే మూవీస్ని, అంటే సీరియల్స్ కానీ మూవీస్ కానీ ఇదంతా స్టార్ట్ చేసి 25 years ఆల్మోస్ట్. సో ఈ 25 years ఆఫ్ కెరియర్లో మీరు తెలుగులో ఒక 4-5 సార్లు రీఎంట్రీలు ఇచ్చుంటారు. మధ్యలో దడ, ఆ తర్వాత నిప్పు కానీ. దట్ అప్పుడంతా అది ఇట్ వాజ్ నాట్ రీఎంట్రీ. అది వచ్చి తెలుగులో ఏదో ఒక సినిమా చేయాలి ఇష్టపడి అప్పుడు నన్ను తలుచుకుని ఎవరు పిలిచేవాళ్ళు, వాళ్ళ కోసం వెళ్ళి చేసేవాడిని. సో యాక్చువల్లీ టు బి వెరీ ఆనెస్ట్ సీరియస్ లుక్ ఇన్ టు మూవీ వాస్ నేను పోలీస్ అప్పుడు వచ్చాను. దాని తర్వాత అగైన్ ఐ గాట్ హెల్డ్ అప్ విత్ తమిళ్. దెన్ ఇప్పుడు పిండం తోటి ఐ టుక్ అ వెరీ సీరియస్ కాల్ ఆఫ్ కమింగ్ ఇన్ ఇంకెవరు. యాక్చువల్ రీజన్ వాస్ ఇంకెవరు. దే వర్ ద రీజన్ యాక్చువల్లీ మళ్ళీ తెలుగుకి రిటర్న్ రావడానికి. అండ్ ఆ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఇట్స్ గోన్ కమ్ మోస్ట్లీ ఇన్ Jan-Feb లో. మేము ఆఫ్టర్ సంక్రాంతి వి విల్ ప్లాన్ ఆర్ సంథింగ్. అడ్రస్ రైట్. సినిమా చూసాను ఇప్పుడు రీసెంట్ గా కాపీ. హనీమూన్ కూడా వెళ్ళిపోయారు ఆయన. పిండం వాజ్ ఆల్సో డీసెంట్ హిట్ కదా. వెరీ గుడ్ హిట్. అండ్ థ్యాంక్స్ టు పిండం. ఇంకెవరు ముందు చేసినా పిండం కేమ్ అవుట్ ఫస్ట్. పిండం యాక్చువల్లీ ఒక చిన్న సినిమాకి విజిబిలిటీ తీసుకొచ్చి చూపించారు. కరెక్ట్గా మార్కెటింగ్ చేస్తే ఏ సినిమా అయినా ఆడియన్స్కి రీచ్ అవుతుందని. అండ్ దట్స్ థ్యాంక్స్ టు ద టీమ్. వాళ్ళు ఐ లవ్ ద వే దే వర్ వెరీ ప్యాషనెట్, వెరీ కనెక్టెడ్. అండ్ సిమిలర్లీ ఈ కథ మా హరికథ ఒక పెద్ద స్కేల్కి తీసుకొచ్చి ఇచ్చారు. ఆ కథ పైన నమ్మకం పెట్టుకొని ఐ థింక్ మోర్ అబౌట్ ఆ కథకి తగిన కాస్టింగ్. సో ఐ థింక్ విరాట్ ఇస్ ఫర్ ద స్క్రిప్ట్, శామంతి ఇస్ ఫర్ ద స్క్రిప్ట్. That makes a lot of difference. So we're very happy that ilanti contents ki they found us they trusted on us and capable enough anukoni mammal cast chesaru. Very happy. Okay. సో కమింగ్ బ్యాక్ టు దివి. సో మీరు చేసిన చాలా తక్కువ సినిమాల్లో కూడా యూ షేర్ ద స్క్రీన్ విత్ వన్ ఆఫ్ ద టాప్ యాక్టర్స్ అనొచ్చు. ఎందుకంటే గాడ్ ఫాదర్లో చిరంజీవి గారితో షేర్ చేసుకున్నారు, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితో షేర్ చేసుకున్నారు స్క్రీన్. సో డూ యూ హ్యావ్ ఎనీ కాంబినేషన్ సీన్స్ విత్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ స్పెసిఫిక్ సిరీస్? వెరీ లిటిల్, వెరీ ఫ్యూ. యాక్చువల్లీ నాకు తెలిసి 4 days మాకు ఇద్దరికి కాంబినేషన్ ఉంది. అండ్ దోస్ 4 days ఆల్సో లైక్ వండర్ఫుల్ ఫర్ మీ టు లైక్ టు సీ అ చైల్డ్హుడ్ యాక్టర్. చిన్నప్పుడు ఆయన పాటలు, ఆయన సినిమాలు, ఆల్సో సాంగ్స్ బిగ్గెస్ట్ ఆఫ్ హిట్స్ సాంగ్స్ అవి ఇప్పుడు కూడా పాడుకుంటూ ఉంటాం. అలాంటి పర్సన్ ని చూసి మై మామ్ ఈజ్ అ ఫ్యాన్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ అండ్ అలా చూస్తున్నప్పుడు ఫీల్స్ సో వండర్ఫుల్ బికాస్ ఈస్ డన్ విత్ హూస్ ఆఫ్ ది ఇండస్ట్రీ రైట్. మళ్ళీ ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే ఐ ఫెల్ట్ సో ఎక్సైటెడ్. ఆఫ్టర్ దట్ దెన్ వెన్ ఐ స్టార్టెడ్ స్పీకింగ్ టు హిమ్ హీ సో గ్రౌండెడ్. ఆయన హీస్ వెరీ హంబుల్, గ్రౌండెడ్, చాలా ఫ్రెండ్లీ. అండ్ ఐ ఎంజాయ్డ్ మై టైమ్ విత్ హిమ్ హ్యావింగ్ టీస్. మీకు చెనక్కాయలు ఉండలు తీసుకొచ్చి ఇచ్చారా? నాకు టీ పోసారు, అల్లం చాయ్. నాకైతే చాలా ఈ మురుకులు అవన్నీ ఇంటి నుంచి నాకు అన్ని తీసుకొచ్చి ఇచ్చేవారు. నాకు ఈ ఏమంటాం చెనికాయలు చేస్తారు కదా, చిక్కీ. సో అవన్నీ నాకు చాలా ఇష్టం. సో అవన్నీ తీసుకొచ్చి ఇచ్చేవారు. వెరీ గుడ్, హి ఇస్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ హి సీతాపండు అంటే ప్రాణాలు, సీతాపండు ఫామ్ నుంచి తీసుకొచ్చి గుర్తు పెట్టుకొని ఇచ్చి మీకు కూడానా? Okay. And he is very dedicated as well. He is very hard working. He is very committed to what he does. And ఇంకో విషయం ఏంటంటే వెరీ ఛాలెంజింగ్ పర్సన్ అండ్ డిమాండింగ్ పర్సన్. అండ్ మన ఆయన వచ్చి ఏదో ఆయన పైన ఏజ్ అయిపోయింది అనుకోని దాని తగ్గట్టు ఆయన డెలికేట్ హ్యాండిల్ చేస్తే ఈ గెట్స్ వెరీ అప్సెట్. సో ఫస్ట్ డే ఏమైందంటే ఐ సపోజ్ టు గ్రాబ్ అనమాట ఒక షాట్లో. సో సార్ నీకు వచ్చి మెల్లి అంటే ఆ ఎక్స్ట్రా వద్దు, నువ్వు చేయాల్సింది చెయ్యి, నొప్పేది నేను చెప్తాను, డూ ఇట్ వెల్, దెన్ ఓన్లీ యువర్ పర్ఫార్మెన్స్ విల్ ఎలివేట్, డూ ఇట్ ప్రాపర్లీ. There's a day where we shot. ఆయన టెంపుల్ పైన ఎక్కుతారు, మేము కింద. ఇట్ ఈస్ ఫుల్లీ రైనింగ్, కొంచెం జారితే వాటర్, వర్షం షాట్ జారితే ఆయన కింద పడతారు ఎక్కడి నుంచో.
బట్ హీ టుక్ అ రిస్క్. వెనకాల ఉండండి సార్ అంటే వెనకాల ఎందుకు ఉంటారు, దూకేసేవాడు వెనకాల ఉంటాడా, నేను ముందు ఉంటానని చెప్పేసి హీ డిడ్ ఇట్ ప్రాపర్లీ. సూపర్ గుడ్. కళ్ళు ఓపెన్ అవ్వట్లేదు నాకైతే ఆ చలిలో ఉణికిపోతుంటే. చలికాలం ఇంకా ఆయనంతా జస్ట్ బేర్ బాడీలో ఆ కిరీటం, ఆ విగ్గు అన్ని పంచంతో కట్టుకొని ఆ గద పెట్టుకొని అలా నించొని ఆ డైలాగ్స్ అన్ని శ్లోకాలు పద్యాలు అబ్బా ఎన్నిసార్లు అడిగినా అన్ని టేక్లు ఎన్ని యాంగిల్స్ కావాలని చేస్తున్నారు. లేదా ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ హిమ్ ఇన్ సో మెనీ డిఫరెంట్ అవతార్స్. ఎందుకంటే ఒక చాలా పొటెన్షియల్ యాక్టర్. ఆయన మోస్ట్లీ అంతా కామెడీ టైంకి యూజ్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. బట్ ఆయనతో ఒక సీరియస్ రోల్ చేయించిన దట్టు దశావతారాల క్యారెక్టర్స్ అన్ని ఆయన ప్లే చేయడం అనేది. మనం జనరల్ లిటరేచర్ చూస్తాను, తెలుగు లిటరేచర్ ఈరోజు ఇలాంటి ఆర్టిస్ట్ వల్లే కాపాడబడుతుంది ఆన్ స్క్రీన్. సో దట్ ఈస్ వెరీ నైస్ టు సీ. అండ్ వీఆర్ ఆల్సో షాక్డ్ విత్ హిస్ ప్రొఫెషనలిజం అనమాట. ఎందుకంటే పోస్ట్ హిస్ డాటర్స్ డిమైజ్ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ హీ విల్ కమ్ బ్యాక్ వెరీ సూన్. అంటే మూవీస్ కానీ లేదంటే గెట్ బ్యాక్ టు వర్క్. అలాంటిది ఆయన యాక్ట్ చేసిన మూవీ ఒకటి లగ్గం అని చెప్పి మూవీ రిలీజ్ అయింది. హార్డ్లీ ఒక 10 days తర్వాత అనుకుంటా హీ కేమ్ బ్యాక్ టు ద ఈవెంట్, హీ ప్రమోటెడ్ ఇట్. సో అంటే పీక్స్ ఆఫ్ ప్రొఫెషనలిజం అంటారు కదా. సో దట్స్ వాట్ దట్స్ వై దే ఆర్ కాల్డ్. ఆ రోజు నేను రాత్రి వెళ్ళి ఆయన కలిసినప్పుడు ఆయన చెప్పింది అదే, సీ యూ ఆన్ ద సెట్స్, తర్వాత చూస్తాను రామ్. ఆ రోజు కూడా ఎనీవేస్ మే అవర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. వి లవ్ హిమ్ అండ్ ఇట్స్ నా భాగ్యం అనుకుంటాను. ఐ థింక్ ఇట్స్ ఆల్ ఆర్ opportunity to work with sir and many more to come. But I worked in the past also. నిప్పులో కూడా పనిచేశాను. I've done 2-3 films with sir. నిప్పులో మీ ఫాదర్ క్యారెక్టర్ కదా ఆయన. సో మీ ఫిల్మోగ్రఫీలో నేను ఇంట్రెస్టింగ్ అనిపించిన ఫిల్మ్ ఏంటంటే నాకు లైక్ ఇట్ వాస్ వెరీ ఓల్డ్ ఫిల్మ్ అరౌండ్ 2004 or something. పృథ్వీరాజ్ ఒక మూవీ చేశారు. పృథ్వీరాజ్ వాజ్ పోలీస్. No, not police. కనాకండే. ఆయన ఫస్ట్ సినిమా ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్ తమిళ్ మూవీ కదా. మీరే ఇంట్రడ్యూస్ చేశారు అయితే. నేను కేవీ ఆనంద్ గారు, నేను ఎక్కడో కేరళలో ఒక పోస్టర్ చూశాను. ఓకే. కేవీ ఆనంద్ గారికి ఫోన్ చేస్తే ఆయన వచ్చి నేను ఒక చూశాను అన్నాడు. చూస్తే ఇద్దరు మెన్షన్ ది సేమ్ పర్సన్. ఓకే. యాక్చువల్లీ అక్కడ ఉండాల్సిన మనిషి వచ్చి ప్రశాంత్ గారు. ఓ ఓకే. జీన్స్ లాస్ట్ మన యాక్టర్ ప్రశాంత్ జీన్స్ మూవీ. ఆయన లాస్ట్ మినిట్ బ్యాక్అవుట్ అయ్యారు. అప్పుడు తిను. అండ్ సచ్ అ కోఇన్సిడెన్స్ దట్ ఇద్దరం ఒకే మనిషి అనుకున్నాం. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది రిలేషన్షిప్. అండ్ పృథ్వీని ఐ రిక్వెస్టెడ్ హిమ్ ఫర్ తెలుగు పోలీస్. సో అప్పటికే ఆయన అక్కడ మలయాళంలో మేము ఒక ఫిల్మ్ కంప్లీట్ చేసి ఇంకో సినిమాకి వెళ్ళే లోపల అక్కడ వాళ్ళు వచ్చి 6 సినిమాలు చేసేస్తారు. సో తిరిగి చూసి ఏంటండి అంటే మాకు 25 రోజులు చాలు సినిమా చేసేస్తాం అంటారు. సో ది ఎక్స్పీరియన్స్ ఆల్సో ఇస్ సో మచ్. అండ్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చూసారు ఫిల్మోగ్రఫీలో ఎనార్మస్. సో ఐ కుడ్ అప్పుడే నాకు అనిపించింది తను ఇస్ గాట్ ఆల్ దోస్ డైరెక్టరల్ ఎబిలిటీస్, ఎక్స్పీరియన్స్ అన్ని తెలుసుకోవాలని, మెచ్యూరిటీ ఆఫ్ దట్. దో నాకంటే 4-5 ఏళ్ళు చిన్నతను. దట్స్ క్వైట్ ఎ సర్ప్రైజ్ థింగ్. సో ఆయన పిలిచినప్పుడు ఇక్కడ చేసినప్పుడు ఐ న్యూ వీ కుడ్ నాట్ అఫోర్డ్ హిమ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ బడ్జెట్. బట్ యూ నో వాట్ ఈ సెడ్, నేను డబ్బు కోసం కాదు, ఐ టేక్ వాట్ గివ్, బట్ డబ్బింగ్ నేనే చేయాలి తెలుగులో. నా వల్ల చేత కాకపోతే అప్పుడు నేను 20 పెట్టుకోండి అన్నారు. అలాగే నేను మలయాళం చేసేటప్పుడు నేను ఒకసారి నేను అడుగుతాను, అప్పుడు నువ్వు నాకు ఆపోజిట్ చేయాలన్నారు. ఐ సెడ్ డన్ డీల్. ఐ లవ్డ్ ఇట్. ఓకే. అండ్ ఇట్ ఆల్ హ్యాపెండ్. తెలుగు ఒకే రోజు ఆయన చేసిన డబ్బింగ్ ఒకే రోజు డబ్బింగ్ చేశాడు ఆయన. మీరు పోలీస్ ఇప్పుడు చూడండి, ఆయన సొంత వాయిస్ ఒక్క రోజులో చేశాడు ఆయన. ఓకే. దట్ ఇస్ టాలెంట్. Yeah. Cool. And I respect such His talent. recent film also, no? Good. Yeah. Good Life. Good Life. Put a lot of effort in the film. They made it for 16 years ఆ మూవీని. బికాస్ ద ప్రొడక్షన్ అంటే బుక్ లాంచ్ అయినప్పటి నుంచి కూడా డైరెక్టర్ బ్లెస్సీ వాజ్ వర్కింగ్ ఆన్ ద ప్రీ ప్రొడక్షన్. సో వీళ్ళు షూట్ కూడా ఆల్మోస్ట్ 6 to 8 years చేశారు అది. సో దే పుట్ సో మచ్ హార్డ్ వర్క్ ఫర్ ద ఫిలిం. Do you know when Harikatha was basically, it was not a full structure of script. It was hardly ఒక చిన్న సినాప్సిస్ అనుకోండి, ఒక 5 sentencesలో ఒక చిన్న కాంపాక్ట్ ఇది కాన్సెప్ట్. దాన్ని డెవలప్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. సో దేర్ వాస్ లాట్ ఆఫ్ చేంజెస్, లాట్ ఆఫ్ ఇన్పుట్స్ కమింగ్. హ్యాపెన్స్. ఈవెన్ ఆన్సెట్స్ కూడా ఆ మార్పుల వల్ల చూసారంటే ఎన్నో స్కెడ్యూల్స్ మారి ఐ వాజ్ ఆల్సో గోయింగ్ అవుట్ ఆఫ్ ఇట్ బికాస్ మై డేట్స్ ఆఫ్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ గెటింగ్ మెస్డ్ అప్. But then finally when I met Maggie and
loved it towards the end. So Devi, how is OTT space treating you? Good. It's nice. You know, OTT is something where everybody will get a job, right? అందరూ సినిమాలు కాకుండా ఓటీటీస్ వచ్చిన దగ్గర నుంచి ఆల్ ద డైరెక్టర్స్ ఆర్ ఏబుల్ టు గెట్ దేర్ ఆపర్చునిటీస్, డిఓపీస్, మ్యూజిక్ డైరెక్టర్స్, యాక్టర్స్ పెరిగారు. ఓటీటీ ఈజ్ గుడ్. దిస్ ఈజ్ మై సెకండ్ ఓటీటీ యాజ్ ఆఫ్ నో, బట్ ఇట్స్ గుడ్. ఓకే, అంటే మీరు బిగ్ బాస్ తర్వాత మీరు అనుకున్న స్థాయిలో మీ కెరీర్ ఉందా? ఇంకా నాకు కొంచెం బెటర్గా ఉండేది అని ఎక్స్పెక్ట్ చేశారా? అలా ఏం లేదు, ఇట్స్ అ ప్రాసెస్. ఐ థింక్ ఐ లైక్ ఇట్. నాకు ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలని అంటే ఈ ప్రాజెక్ట్ లో షీఈస్ ఫ్యాబ్ అండ్ షీల్ బి నోటిస్డ్ వెరీ మచ్. గెటింగ్ నోటిస్డ్ ఇస్ ఫైన్, ఎందుకంటే so this is growth only according to స్పెసిఫిక్ గా this is growth according to even me. for me I would say Reki budget ki ఇప్పుడు హరికథ budget ki there's a lot of transition. Makes a lot of difference. No, it's all like this. We all keep working no matter what. ఈ రోజు ఒకవేళ నాకు ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు టుడే, లెట్స్ సే, tomorrow I will not stop working, no? Obviously. So I will keep working. So it's not that, and I'm happy I'm where I am, and నాకు తెలిసి బానే అయింది. You asked me a question కదా, I think I am happy with what I am. అది మీరు నవ్వుతూ అందంగా చెప్పొచ్చు కదా. I'm happy with నిద్ర వస్తుంది. I'm happy with what I am right now. Okay. So what are the other projects you're working on, Devi, right now? లంబసింగి తర్వాత మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తారు మిమ్మల్ని? పుష్ప 2 ఒకటి చేశాను, అండ్ ఐ డిడ్ బాలేబాబు బాబీ సినిమా, డాకు మహారాజ్. సరే, అవును, డాకు మహారాజ్ సినిమా, అండ్ ఐఎమ్ డూయింగ్ జాట్, ఫస్ట్ బాలీవుడ్ ఫిలిం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో దిస్ సన్నీ డియోల్, గోపిచంద్ మల్లేని గారు, పాజీ ఫిల్మ్స్ దట్ ఐఎమ్ డూయింగ్. ఓకే, పుష్ప 2లో క్యారెక్టర్ అని చెప్పగలరా? ఇట్స్ అ జర్నలిస్ట్ రోల్. ఓకే, ఇట్స్ అ జర్నలిస్ట్ రోల్. అండ్ ఆ సినిమాకి నేను ఒక పెద్ద ఫ్యాన్ని అందరిలాగా, అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఓకే, జాత్లో క్యారెక్టర్ ఏంటి? అందులో బాలీవుడ్ డెబ్యూ కదా ఇప్పుడు. అవును, అందులో సార్ తో, సన్నీ డియోల్ తో ట్రావెల్ చేసే రోల్. హిందీ మాట్లాడతారా మీరు? క్యూ నహీ బాత్ కర్తే జీ. గోపిచంద్ మల్లేని గారు అండ్ సన్నీ డియోల్ గారు ఈజ్ అన్ అమేజింగ్ పర్సన్. టు వర్క్ విత్ హిమ్ ఇస్ గుడ్. మై ఫస్ట్ హిందీ, రైట్? సో ఐఎమ్ ఎక్సైటెడ్. కానీ హిందీ అయినా మన మైత్రియే ప్రొడ్యూసర్స్, మన పీపుల్స్ మీడియానే ప్రొడ్యూసర్స్. మళ్ళీ ఇంకేంటి, అదే పునుగులు. సో ప్రాబ్లం లేదు. ఓకే, ఎంజాయ్. ఓకే, సో చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి అయితే లెక్కన మీ కిటీలో అవుతున్నాయి. సో అంటే అబౌట్ టు రిలీజ్ ఇంకా? యా, అవును, అబౌట్ టు రిలీజ్. సో ఇప్పుడు December 5th పుష్ప వస్తాయి, అప్పుడు మీకు ఇంకా కొంచెం బెటర్ విజిబిలిటీ వస్తుంది ఆబ్వియస్గా. ఇంకా అప్పుడంతా సౌత్ ఇండియన్ యాక్టర్స్ని హిందీలో కాస్ట్ చేయడానికి చాలా ఆలోచించేవాడు. లేకపోతే ఇక్కడ నుంచి మేబీ యాక్ట్రెసెస్ లైక్ శ్రీదేవి గారు, జయప్రద గారు వాళ్ళందరూ వెళ్ళారు. ఓకే, చాలా అంటే వెళ్ళారు. ఇప్పుడు బై డిఫాల్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్స్ కావాలంటున్నారు, ఎస్పెషల్లీ తెలుగు. థ్యాంక్స్ టు రాజమౌళి గారు, యు నో వాట్, టుడే నాగ్ అశ్విన్ ఆర్ ఎనీవన్, సౌత్ ఇండియా, పుష్ప, సుకుమార్ గారు, దే హావ్ టేకెన్ ఇట్ టు దట్. ఎర్లియర్ రాజీవ్ ట్రైడ్ ఇట్. అంటే కోట శ్రీనివాసరావు గారు కానీ వీళ్ళందరినీ సర్కార్ మూవీలో క్యాస్ట్ చేసినప్పుడు, కోట శ్రీనివాసరావు గారు అంటే క్రేజీ రోల్ ఇన్ సర్కార్, దట్ టు ఆపోజిట్ అమితాబ్ బచ్చన్ గారు. యా, రిమెంబర్ దట్. యా, సో ఇట్స్ బీన్ ఎ ట్రెండ్. సో ఇప్పుడు ఈ పాన్ ఇండియన్ రిలీజెస్ వల్ల ఇంకా బాగా విజిబిలిటీ పెరిగింది యాక్టర్స్ అందరికి కూడా. దే ఆర్ బీన్ ఇంటూ, అంటే ఇప్పుడు అక్కడ పరిచయం చేయక్కర్లేదు, అందరికి తెలుసు. ఐ మీన్ పెద్దగా వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, పుష్ప, ఐ థింక్ ది రోడ్ ఇట్సెల్ఫ్ స్టార్టెడ్ ఫ్రమ్ బీహార్. అక్కడి నుంచి అక్కడ కాదు, అక్కడి నుంచి ఇక్కడ వస్తున్నారు. దద్దరిల్లిపోయింది అక్కడ. 2.5 lakh సినిమాలు ఎంత బాగా చేశారంటే ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ మన సినిమాలు. తెలుగు సినిమాల గురించి మాట్లాడుకొని, తెలుగు సినిమాల్ని డబ్బింగ్ లో హిందీలో చూస్తారు నా ఫ్రెండ్స్ అందరూ. వాళ్ళకి మన సినిమాలు అంటే చాలా ఇష్టం. అండ్ దే ఆర్ మ్యాడ్ అబౌట్ ద ఫిల్మ్స్. అండ్ హరికథ ఆల్సో ఇస్ మల్టిపుల్ లాంగ్వేజెస్. ఇట్స్ నాట్ జస్ట్ వన్ లాంగ్వేజ్. దో కోర్ వచ్చి తెలుగు అయినా it's going to be dubbed in multiple languages simultaneously. I'm not sure how many, even Marathi. Oh, I know that Marathi lo kuda specific ga raavotundi. Director was also very specific. It's a very universal content. ఈ 6 episode series లో like each episode ఎంత సేపు ఉంటుంది మీకు? Did you got to know? Actually, I know first one was I think it would first one alone is a little
30 to 40, I think something. I'm not really sure. Okay. I can't comment on it. So will this have any second season or something? No, we actually never thought on those lines. Okay. So basically, I think the platforms think on this. It's more about first one. Based on it, it is how it moves. But they always give an open end కదా, yeah. ఎండింగ్ లో ఒక చిన్న హింట్ చదువుతారు కదా. ఇది యాక్చువల్లీ ఆ ఇంటెన్షన్ తోటి ఓపెన్ ఎండింగ్ ఇవ్వలేదు. ఓకే. దానికి ఒక కారణం ఉంది. నేనే మిమ్మల్ని అడుగుతాను, యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్, నైదర్ ఐ కెన్ ఆన్సర్, రైట్? కోడి నుంచి గుడ్డు వచ్చిందా, గుడి నుంచి కోడి వచ్చిందా అని తెలియదు కదా. దొంగ ముందా లేకపోతే పోలీస్ ముందా అంటే చెప్పచ్చు. దొంగ వచ్చాడు దానివల్లే పోలీస్ వచ్చాడని చెప్తారు. ఓకే, ఇట్స్ బిలీవబుల్ ఆర్ యాక్సెప్టబుల్. బట్ హియర్ యూ కాంట్, రైట్? ఓకే. సో యూ హ్యావ్ టు గివ్ ఓపెన్ ఎండింగ్. నమ్మే వాళ్ళకి ఓకే, నమ్మని వాళ్ళు మనం వీ కాంట్ సిట్ అండ్ కీప్ కన్విన్సింగ్ దెమ్. దివి రీసెంట్గా స్టార్ట్ చేశారు మూవీస్లో, బట్ యూ హ్యావ్ బిన్ ఎ వెరీ లాంగ్ టైమ్ ఇన్ ద మూవీస్. సో మీరు అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసిన చేంజెస్ అంటే ఏంటి, ఫిల్మ్ మేకింగ్ వైజ్ కానీ లేదంటే ప్రాజెక్ట్స్ వైజ్ కానీ? నో, ఐ థింక్ ఇప్పుడు ఇంకా బడ్జెట్ వైజ్ కంటెంట్కి కావాల్సిన బడ్జెట్స్ ఇంకా బెటర్ అవుతున్నాయి. క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ బికమ్ మచ్ మోర్ బిగర్. అండ్ మార్కెటింగ్ చూసారంటే ఇప్పుడు దే రెడీ టు ఇండల్జ్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్. I think that ఇప్పుడు మార్కెటింగ్ స్కోప్ మారిపోయినాయి. అండ్ వన్ థింగ్ విచ్ ఇస్ నాట్ చేంజ్ ఫ్రమ్ దట్ టైమ్ టు నౌ ఇస్ బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇన్ తెలుగు యాజ్ అ లాంగ్వేజ్. తెలుగులో చూసారంటే వెదర్ ఇట్స్ ఆంధ్ర తెలంగాణ డజంట్ మ్యాటర్, ఆన్ హోల్ ఇట్స్ సినిమా. అండ్ సినిమాని ఇక్కడ చాలా చక్కగా కాపాడుతున్నారు. మీరు మే సే నో పైరసీ దిస్ కంపేర్డ్ టు అదర్ లాంగ్వేజెస్. The impact of piracy is much lesser here. Consciously, audience are also putting in an effort. Fans or all the audience or government has also put in a lot of effort. Very nice. Cinema is healthy here. మీరు రీరిలీజ్గా చూస్తుంటారా అసలు? హంగామా కానీ అక్కడ తమిళ్లో తెలుగులో ఎప్పుడన్నా రీరిలీజ్? అది ఆలోచించే లోపల చాలా విషయాలు మిస్ అయిపోయాయి. అవునా? యాక్చువల్లీ మై కిడ్స్ ఆర్ ఒక్కడు అక్కడ అరౌండ్. ఓకే, వాళ్ళు they never saw that. చూసినా దే తమిళ వర్షన్, దే లవ్డ్ ఇట్. ఓకే. మీరు ఏదైనా రీరిలీజ్ నేను ఇంకా చూడలేదు, కానీ ఇన్స్టాగ్రామ్ లో ఆ క్రేజ్ చూసాను. కుదరలేదు నాకు వెళ్ళడం. బట్ ఇట్స్ నౌ క్రేజీ. ఐ థింక్ someone should do Garana Magudu now, yeah, they should do all it is way ahead dance. చిరంజీవి గారి నగ్మా. బంగారు కోడి పెట్ట. ఓకే. మీరు తెలుగు సినిమాలో చాలా ఎక్కువ చూసినట్టున్నారు ఈ లెక్కన. పంచగుట్టలో కాంతిశేఖర్ అపార్ట్మెంట్స్లో మన వినాయక చతుర్థి మేళకంతా నేను డాన్స్ అంతా చేశాను. చిక్కు చిక్కు చేయడం, ఇట్స్ అ ఛాలెంజ్ చిరంజీవి గారిది. ఆ సాంగ్ ఆడున్నాను నేను. సో ఇఫ్ యూ ఆస్క్ మీ లైక్ దిస్ వాట్ షుడ్ ఐ సే? ఐ స్టడీడ్ ఇన్ భవన్స్. ఓకే. అప్పుడు మేము వెళ్ళి చందా కలెక్ట్ చేసి స్టేజ్కి అవన్నీ ప్రిపేర్ చేసి డ్యాన్స్ చేయడం. దానికోసం ఆ పాటలు మేము 100 సార్లు చూసుకోవాలి, ఒక్కొక్క మూమెంట్. అప్పుడే చిరంజీవి గారు, అప్పుడంతా చూసారని చిరంజీవి గారు డ్యాన్స్ హుక్ మూమెంట్స్, ఒక స్టైల్ ఒకళ్ళు కాపీ చేస్తున్నారంటే ఇట్స్ లైక్ కొందరికే ఉంటాయి. అది చిరంజీవి గారు ఎపిక్ మూమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని చూసారంటే బెల్ట్, కొన్ని చూసారంటే ఇది ఏమంటే వీణలాగా, సితార్ లాగా, ఇవన్నీ ఉన్నాయి. హీ హ్యాడ్ గ్రేస్. రీసెంట్ గా ఇవిడే వర్క్ చేశారు చిరంజీవి గారు గాడ్ ఫాదర్ మూవీలో. మీరు అమ్మని తీయని చూడండి, పెద్ద సింపుల్ మూమెంట్స్ ఉంటుంది కానీ ఆ గ్రేస్ అంటే జనాలు ఎంజాయ్ చేసేది ఆ గ్రేసే. యూ సీ దట్ గ్రేస్. నో, బన్నీ హ్యాస్ దట్ గ్రేస్. ఒక ఫైర్ తో చేసి ఆర్టిస్ట్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాబ్ డాన్సెస్ ఏం ఆడతాడు ఆయన. సో మీరు తెలుగు అంటే లేటెస్ట్ మూవీస్ అన్ని కూడా చూస్తూ ఉంటారా? అన్ని చూస్తాం సార్, కానీ వాళ్ళగా ఆడలేము, చూస్తాం. అంటే యు వాచ్ ఇన్ థియేటర్స్ ఆర్? ఐ డు వాచ్ ఇన్ థియేటర్స్. ఓకే. ఇక్కడ హైదరాబాద్ లో చూస్తారా? హైదరాబాద్ దిస్ టైమ్ నో, యాక్చువల్లీ ముందు చూసేవాడిని. ఓకే. మన ప్రసాద్కి వెళ్ళి గ్రూప్ వెళ్ళి చూసేవాడిని ఐమాక్స్లో. ఇప్పుడు అవకాశం పోయింది. ఐ థింక్ రీసెంట్గా ఒక్కసారి దీనికి వెళ్ళాను నేను, ఏఎంబి మాల్, అక్కడ చూసాను ఒక సినిమా. ముందు రెగ్యులర్గా ఇక్కడ చూసేవాడిని. ఏం సినిమా చూస్తారు లాస్ట్ మీరు? ఇట్స్ అన్ ఇంగ్లీష్ మూవీ. ఓకే. దెన్ మెజారిటీ చెన్నై తెలుగు సినిమాలు మాకు సత్యం థియేటర్లో వస్తుంది, పీవీఆర్ది, అక్కడ వెళ్ళి చూస్తాం. సో దివి, ఈ హరికథ అనే వెబ్ సిరీస్ మీ కెరీర్కి ఎంతవరకు ప్లస్ అవుతుంది? అట్ ద సేమ్ టైం మీ కెరీర్కి ఒక బూస్టప్ ఏమైనా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఈ చామంతి అనే క్యారెక్టర్? ఈ చామంతి అనే రోల్ చాలా ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ రోల్. నేను ఇప్పుడు చేసిన రోల్స్లో నేను నాకు తెలిసి నాకు ఎప్పుడు ఏ రోల్ రిపీట్ అవ్వాల.
ఈ రోల్ అంటే ఇంకో రోల్ అంటే ఇంకో రోల్, లుక్ వైజ్ కానీ భాష వైజ్ కానీ అన్నీ డిఫరెంట్గా చేశాను నేను. అండ్ చామంతి కూడా అలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్. అండ్ చామంతిలో ఒక మిస్టరీ ఉంది. సినిమాలో చామంతి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. అండ్ ఈ స్టోరీ వచ్చేసి ఖచ్చితంగా దిస్ విల్ బీ సంథింగ్ ఎల్స్. అంటే ప్రతి సినిమా ఒక ఆర్టిస్ట్కి, ఒక యాక్టర్కి ప్రతి సినిమా ఒక ప్లస్ అవుతుంది. ఏ సినిమా కూడా ఏ క్యారెక్టర్ కూడా మైనస్ అవ్వదు. అండ్ ఈ సినిమాలో నేను చేసిన రోల్కి ఖచ్చితంగా చాలామంది మాట్లాడుకుంటారని అనుకుంటున్నా. లుక్ వైజ్ కానీ, చూడ్డానికి అమ్మాయి డిఫరెంట్గా ఉంది అని అనుకోవడం కానీ, నేను చేసిన ఫైట్ కానీ, లేకపోతే వెరీ మీనింగ్ఫుల్, సిగ్నిఫికెంట్ మీనింగ్ఫుల్ వర్క్. స్టంట్స్ చేయడము సరే, వెదర్ ఇట్ ఈస్ ది యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ సరే, లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇస్ దేర్. ఆవిడకి డైలీ కూర్చొని గంటల సేపు వచ్చి టాటూయింగ్ చేసుకోవాలి. అండ్ చెప్పులు వేసుకోకుండా ఉట్టి కాలుతోటి అక్కడక్కడ చూసాలంటే ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, దానిలో పరిగెత్తడం, స్టంట్లు చేయడం ఆల్ నాట్ ఈజీ. వాటర్ ఫాల్స్లో ఉండి చేయడం, ఆ వాటర్ ఫాల్స్ ఫోర్స్కి అసలు గ్రిప్, బ్యాలెన్స్ ఏం లేదు. ఐ నో వాట్ షీ వుడ్ హావ్ గాన్ త్రూ. సీ దట్స్ ఎక్స్పీరియన్స్. మేము రాత్రుల్లో వచ్చి అడవిలో పనిచేస్తున్నాం, ఎక్స్ట్రీమ్ కండిషన్స్. భోజనం కూడా చూసారంటే ఎక్కడి నుంచి రావాలి, దానిలో ఎక్కడైనా బండి ఏదైనా ఆపోజిట్లో బ్రేక్ డౌన్ కూడా అయిందంటే భోజనం రావడానికి కొన్నిసార్లు 12-1 గంట అయిపోద్ది అక్కడ. సో ఎవరి దగ్గర బిస్కెట్ ప్యాకెట్ ఉంటే దానిలో 3-4 పంచుకొని తింటాం. ఇట్స్ నాట్ దట్ దే కెనాట్ ప్రొవైడ్, అన్ఫార్చునేట్లీ యాక్సెస్ టు ద ప్లేస్. దానికోసం వాళ్ళు ఎంత ముందు బయలుదేరినా అడవిలో షూట్ కదా, లోపల జంగల్లో షూట్ చేసేవాళ్ళు. సో ఇట్ వాస్ టఫ్. అండ్ ఎస్పెషల్లీ డిసెంబర్ మంత్లో వచ్చి షూట్ చేసేటప్పుడు మొయినాబాద్ సైడ్ అంతా మీరు చూసారంటే చలి అదిరిపోతుంది. సో దోస్ ఆర్ టఫ్ టైమ్స్. అండ్ స్టిల్ వి ఆల్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ టైంలో షూట్ చేశారు అది. నవంబర్ డిసెంబర్ టైంలో షూట్ చేశాం. అండ్ దేర్ లాట్ ఆఫ్ ఆర్టిస్ట్. సో వెరీ వైడ్ స్కేల్. We shot a span of 6 months, no? Yeah. మళ్ళీ గ్యాప్ వచ్చింది, we shot. ఓకే. సో డిసెంబర్ మీకు చాలా స్పెషల్ మంత్ అయితే. 5th పుష్ప, 13th హరికథ. Yeah. ఒకటి థియేటర్లో, ఒకటి OTT. 13th or 6th? Maybe on 13th. Second. They told it's 13th. Oh, is it? Okay. Yeah. సో అంటే ఒకటి థియేటర్లో, ఒకటి ఓటీటీలో, మొత్తం ఎక్కడ చూసినా మీరే కనిపిస్తారు అయితే. అలా అంటే నాకు కూడా మీరు ఇప్పుడు అన్నారు కదా మీకు ఎలా ఉంది అలా ఉందని. మనం ఎప్పుడు వర్క్ చేయడమే. మనం వర్క్ చేసిన తర్వాత అది ఎప్పుడు రిలీజ్ అవుతాం మన చేతిలో ఉండదు. నేను సినిమా చేసిన తర్వాత లంబసింగి షూట్ అయిన 3 yearsకి రిలీజ్ అయింది. సో మాకు ఏదైనా రిలీజ్ అవుతేనే నెక్స్ట్ బాగుంటుంది. సో షూట్ చేయడం వరకు మన బాధ్యత, అది రిలీజ్ అవుతేనే ఏదైనా బాగుంటుంది. సో ఐ బీన్ కంటిన్యూస్లీ వర్కింగ్. I'm only waiting for the good days. Efforts actually ఇప్పుడు చూసారంటే వెదర్ ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు సరే, మీరు విజయ్ గారు కెమెరామ్యాన్ సరే, డైరెక్టర్ గారు మ్యాగీ గారు ఆయన సినిమా కూడా పుష్ చేసుకొని ప్రాజెక్ట్ చేశారు. మేమందరం ఎదురు చూస్తుంది హరికథ ఫినిష్ అయ్యి రావాలి. ఎందుకంటే నేను నా పాట అంతా నాకు గుర్తుంది. నేను లేని ఎన్నో పోర్షన్స్ ఉంటాయి కదా. వెబ్ సిరీస్లో ఏమో లేయర్స్ ఉంటుంది. సో కనెక్టివిటీ మేము కొందరు చూసారంటే విరాట్తో కనెక్ట్ అవుతారు, కొందరు వచ్చి శామంతి తోటి, కొందరు రంగాచారి గారితో. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ వెబ్ సిరీస్. సినిమా గోస్ ఐదర్ త్రూ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ప్రొటాగనిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ అలా కాదు, ఇట్స్ మల్టీ లేయర్డ్. సో పీపుల్ రిలేట్ టు లాట్. సో మేమందరం ఎదురు చూస్తున్నది అన్నీ కలిసి తీసిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంటుంది. దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఐ డోంట్ నో వాట్ ఇస్ షార్ట్, ఐ హ్యావ్ టు సీ ఇట్. కథగా విన్నాను, సో అది విజువల్గా ఎలా ఉంటుంది చూడాలి. ఫైనల్ అవుట్పుట్ ఇద్దరు చూసుకోలేదు అయితే ఇప్పటిదాకా. డబ్బింగ్ మాత్రమే చూసుకున్నాం. సో 3 exciting things about హరికథ. వై షుడ్ పీపుల్ వాచ్ ఇట్ చెప్తారు? తెలుగులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైథాలజీ అనే ఆస్పెక్ట్ ప్లస్ మోడర్న్ కల్చర్ ఆస్పెక్ట్ మింగిల్ అయ్యి, నెక్స్ట్ ది కాన్ఫ్లిక్ట్ అండ్ దానికి ఇచ్చే రీజనింగ్, కల్చర్ అండ్ వెస్టర్నైజేషన్ రెండు కలిపి ఇంటెన్సిటీ. దెర్ ఇస్ mythology at the same time, there is revenge drama. There is revenge drama. It's not just a thriller. That drama makes a lot of sense. Drama ante em anukuntante family drama is drama anukunta. Drama in general can be in various places. Okay. That is more intriguing. Ante it keeps you captivated. I can for sure tell you Telugulo ee format lo, ee genre lo, ee scale lo raaledu. This will set a benchmark. You will all love it. And next 6 episodes.
సో ఒకరోజు చేశారంటే ఆ రోజు మీరు చూసి ఫినిష్ చేయొచ్చు. బింజ్ వాచ్ ఇట్. బింజ్ వాచ్. Yeah. We will not let you. ఇదొక సినిమా Take it another స్టైల్లో, ఇదొక సినిమా లాగే తీశారు అండ్ Okay. ఎక్కడ తగ్గలేదు. మన విశ్వ గారు సపోర్టెడ్ అస్ సో మచ్. పీపుల్స్ మీడియా, హాట్ స్టార్, ఇట్స్ అ ప్యాకేజ్ ఆఫ్ ఎవ్రీథింగ్. They're not a simple production house, you know. Yeah, yeah. So you need such a kind of establishment. ఇలాంటి కంటెంట్స్ దానికి ఏ కాంప్రమైజ్ లేకుండా తీసుకోవడానికి. I love the CG. Computer graphics have come out very nice. DI has come out very nice. Who's the music? Oh, sorry, I forgot about that music. ఎందుకంటే ట్రైలర్లో ఇట్ వాస్ టూ ఇంట్రిగింగ్ మ్యూజిక్ వచ్చి. I'm still waiting to see the part because what the director told me is background score is outstanding and so I'm also waiting to see Harikatha and థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ శ్రీరామ్ అండ్ దివి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద సిరీస్. అండ్ మీకు Thank you మెయిన్ so much. థ్యాంక్ యూ. మీరు డిసెంబర్లో దుమ్మురైపోతున్నారు కాబట్టి పుష్ప 2. ఏమో మీ అందరి దయ, మీరు అందరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది. so please watch Harikatha on Disney Plus Hotstar. Sure. For sure. 6 episodes. Yep. Okay, done. Thank you. Thank you.